ముఖ్యంగా ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా నేను చాలాసార్లు వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో మనల్ని మనం చూసుకుంటే రేపు ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుందేమో అనే ఆలోచన వస్తేనే వాళ్ళంతా భయంతో వణికిపోతాము. కాబట్టి ఇక్కడ సరోజిని గారు నిజంగా అత్తమామల్ని తల్లిదండ్రులు చూడలేని ఈ రోజుల్లో పిల్లలు అంగవైకల్యంగా పుడితే కూడా వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సరోజిని గారు వీళ్ళందరినీ, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు 20-30 మంది ఉండేవాళ్ళు. ఈరోజు చూస్తే అసలు 250 పైన ఉన్నారు. ఇంతమందికి సేవ చేసి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే నేను ఎంత అప్రిషియేట్ చేసినా సరోజిని గారికి తక్కువే. మన ఒక్క 2 పిల్లలు ఉంటేనే ఇంట్లో శుభ్రంగా ఉండదు. అలాంటిది ఇంతమందిని చూసి ఇంత నీట్గా ఇంత బాగా మెయింటైన్ చేయడం నిజంగా గొప్ప మెచ్చుకోదగ్గ విషయము. ముఖ్యంగా నేను పట్టణవాసులందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి మనం మొత్తం ఇవ్వాల్సిన పని లేదు. మీ ఇంట్లో బర్త్డేలు జరిగినా, మ్యారేజ్ డేలు జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళలోనే మీ తల్లిదండ్రులను చూసుకొని ఒక్క పూట వచ్చి మనకు చేతనైంది తృణమో ఫలమో ఎంతో అంత మనం చేయగలిగితే మన పిల్లలకు కూడా అవే అలవడి ఫ్యూచర్లో మనకి పరిస్థితి రాకుండా మనకి జీవితాన్ని పిల్లలు ఒక అలవాటుగా చేసుకుంటారు. మనల్ని ఇలా వదిలిపెట్టే పరిస్థితి రాదు. నేనైతే ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నా, ఈరోజు నా కూతురు IPS అయింది, నాకు కలెక్టర్ అల్లుడు వచ్చాడు. ఇదన్నీ వీళ్ళ ఆశీర్వాదాలనే అనుకుంటాను. నేనైతే నా గొప్పతనం అయితే ఏం లేదు, వీళ్ళలోనే నేను దేవుణ్ణి చూసుకుంటున్నా. నేను గుళ్ళకెళ్ళి లక్షలు కోట్లు నేను హుండీలలో వేయనండి. నాకు చేతనైనంత వరకు ఆశ్రమాలకే ఇస్తాను, వాళ్ళకే చేస్తాను, వాళ్ళలోనే దేవుణ్ణి చూసుకుంటాను. కాబట్టి దయచేసి మీకు అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే చెప్తున్నాను, మీలో వచ్చింది వంతైనా 1 రూపాయి అయినా సరే మీరు వచ్చి ఇక్కడ ఇచ్చే వెళ్ళిపోతే ఇంతమంది జీవితాల్ని మనం ఆదుకున్న వాళ్ళం అవుతాము. ఎన్నో ఖర్చు పెడుతున్నాము, ఎన్నో వేస్ట్ చేస్తున్నాము. మనం 10,000 పెట్టి చీరలు కొంటున్నాము. ఆ 10,000లో 1,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. చివరి దశలో ఒక ఆసరా మనం ఇవ్వగలిగితే మన లైఫ్ కూడా బాగుంటుంది. మీరు దేవుళ్ళకి దండాలు పెట్టి దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి మీరు అన్నదానాలు చేసే కంటే వీళ్ళకి అన్నదానం చేయండి. వీళ్ళకి ఒక పుట్టేడు అన్నం పెట్టండి. వాళ్ళు మన దగ్గర ఆస్తులు అడగట్లేదు, మనలో మాన్యాలు అడగట్లేదు, పొట్టకి కొద్దిగా అన్నం అడుగుతున్నారు, బట్టలు అడుగుతున్నారు. చలిలో ఏదన్నా మాకు చేతనైంది స్వెటర్లు. మార్నింగ్ సరోజిని గారిని అడిగాను, ఏం కావాలి మేడం అంటే, కొంతమందికి స్వెటర్లు లేవంటే మాకు చేతనైనంత వరకు మేము తెచ్చాము, ఆ స్వెటర్లు ఇస్తున్నాము. నా తరఫున ఈమె స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి దయచేసి అందరు ఆశీర్వాదాలు ఈమె మీద ఉండాలి. రమేష్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళకు చిన్న హెల్ప్ చేశాను నేను. దానికి ఏం కావాలి అని అడిగారు, నాకేం వద్దండి, ఆశ్రమానికి మీరు స్పాన్సర్ చేయండి. నేను అలాగనే చేపిస్తూ వస్తున్నాను ఇప్పటివరకు నా సహాయశక్తులా. నేను ఇక ఒకటి సరోజిని గారు అడిగారు నాకు సోలారు, సాధ్యమైనంత తొందరలో సోలార్ సిస్టమ్ ఒకటి పెట్టించి వీళ్ళ కరెంట్ ప్రాబ్లం లేకుండా చేస్తాను. అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. 2 మంత్స్ లోపలే, సమ్మర్ వచ్చే లోపే నేను వీళ్ళకి సోలార్ సిస్టమ్ పెట్టేలాగా నేను మాటిస్తున్నాను. మీరు అందరూ భాగస్వాములే. దయచేసి మీరందరూ కూడా భాగస్వాములై సరోజిని దేవికి ఆసరాగా నిలబడాలని, ఆమెను ఆదుకునే డబ్బులు అందరూ ఇస్తారండి. సేవ చేసే వాళ్ళు ఎవరు ముందుకు రారు, అది ఈవిడ చేస్తుంది. నిజంగా నేను ఈమెలోనే దేవుణ్ణి చూస్తాను. నా గుళ్ళో సాయిబాబా కనపడాడు, ఈమెలో కనపడతాడు. 10 మందికి ఆసరా ఉండే మనుషులే దేవుళ్ళు. మన జన్మ అనేది 10 మందికి ఉపయోగపడాలి. ఉపయోగపడలేనప్పుడు మన జన్మ వేస్ట్. ఈ అమ్మాయికి, ఈ ఫ్యామిలీకి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు రావాలి, వీళ్ళకి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.